ఈరోజు మనం వచ్చేసి హైదరాబాద్కి చాలా దగ్గరలో ఉన్న అమ్మపల్లి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయానికి వెళ్తున్నాం. ఈ ఆలయం దాదాపు 1000 ఏళ్ల నాటి చరిత్ర ఉన్న దేవాలయం. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వచ్చేసి హైదరాబాద్లో మోస్ట్ ఫేమస్ అయిన టెంపుల్ అమ్మపల్లి టెంపుల్కి రావడం జరిగింది. ఇక్కడ టెంపుల్ గురించి మొత్తం నేను మీకు ఈ బ్లాగ్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి మరిన్ని బ్లాగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అమ్మపల్లి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం మనకి హైదరాబాద్ నుంచి 30 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఈ టెంపుల్కి ఈరోజు రావడం జరిగింది. ఇక ఆలయం లోపలికి వెళ్ళగానే చుట్టూ ఉన్న ప్రకృతిని చూస్తూ అలా ఉండిపోయాను. ఇక దర్శనం అయితే చేసేసుకున్నాను. ఇక్కడ ముందుగా మన హనుమంతుల వారిని దర్శించుకుని దర్శనంకి అయితే వెళ్ళాను. ఇక్కడ ఆలయంలో చాలా ప్రశాంతంగా ఉంది. సిటీకి దూరంగా చాలా ప్రశాంతంగా ఉండాలనుకుంటే మీరు తప్పనిసరిగా ఈ ఆలయాన్ని దర్శించండి. ఇక నా ప్రదర్శనలు కంప్లీట్ చేసుకొని సీతారాముల వారిని దర్శించుకున్నాను. సో ఈరోజు అయితే మనం ఇక్కడ అమ్మపల్లి టెంపుల్కి రావడం జరిగింది. ఇప్పుడే మనకి ఇక్కడ టెంపుల్ దగ్గర కూడా దర్శనం కంప్లీట్ అయిపోయింది. సీతారాముల వారి దర్శనం అయితే ఇక్కడ మనకు కంప్లీట్ అయింది. ఈ టెంపుల్లో ఇక్కడ ఎంతో మంచిగా అనిపించింది. ఇక్కడ ఇంకా చాలా ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి లోపల, మీకు అవి కూడా చూపిస్తాను. ఇక ఈ ఆలయం విషయానికి వస్తే ఇక్కడ మనకి 1000 ఏళ్ల నాటి చరిత్ర ఉంది. ఈ ఆలయానికి మీరు ఒక్కసారైనా తప్పనిసరిగా దర్శించుకోవాల్సిన ఆలయం ఇది. ఇక్కడ మనకి ఎంతోమంది భక్తులు రావడం కూడా జరుగుతుంది. ఈ ఆలయానికి మీరు ఒక్కసారిగా ఈ ఆలయాన్ని దర్శించుకున్నారంటే ఇంకా మీరు మళ్ళీ దర్శించుకుంటారు ఈ ఆలయం. ఎందుకంటే ఇక్కడ చుట్టూ ప్రకృతితో ఈ ఆలయం మనకి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది మీ మనసుకి. ఈ ఆలయంలో చాలా మూవీస్ షూటింగ్స్ కూడా జరిగాయి. మన పాత సినిమాలలో చూడవచ్చు. మీరు ఈ గోపురాన్ని చూస్తే మీకు అనిపిస్తుంది. ఇక్కడ ఇక కోనేరు కూడా చాలా అందంగా మంచిగా ఉంటుంది చుట్టూ కొబ్బరి చెట్టులతో. ఇప్పటికీ కూడా ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్ లాంటివి షూటింగ్స్ జరుగుతూనే ఉంటాయి. ఈ ఆలయం చుట్టూ వాతావరణం మనకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో మన ఛానల్ వచ్చేసి 100 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉంది. ఎవరైతే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడ మనకి ఆలయం చుట్టూ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఎందుకంటే ఇది పురాతనమైన ఆలయం కాబట్టి ఇంకా కొన్ని పనులు ఇక్కడ మనకి కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఇక్కడ మనకి ఆలయంలో శివాలయం కూడా ఉంది. ఈ ఆలయాన్ని కూడా దర్శించుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ శివయ్యని దర్శించుకోవడానికి రావడం జరిగింది. ఇక్కడ కూడా మనకి ఎంతో బాగా అనిపించింది. ఇక్కడ నేను ఆ శివయ్యని దర్శనం చేసుకోవడం జరిగింది. దర్శనం కంప్లీట్ చేసుకొని అలా ఆలయం వద్ద కూర్చున్నాను. మీకు ఈ టెంపుల్ లొకేషన్ ఎక్కడో తెలియాలనుకుంటే మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను మీకు లొకేషన్. నేను మళ్ళీ చెప్తున్నాను, కన్ఫర్మ్గా ఈ టెంపుల్కి మీకు వీలు చూసుకోండి, విజిట్ చేయండి. ఇక్కడ పాజిటివ్ వైబ్తో చాలా రిఫ్రెష్గా ఫీల్ అవుతాను మీరు. ఇక్కడ మనకి టెంపుల్ అయితే చుట్టుముట్టు గ్రీనరీతో నిండిపోయి చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ మనకి టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా చాలా మంచిగా అనిపిస్తుంది. మీరు ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే ఈ టెంపుల్ని కన్ఫర్మ్ విజిట్ చేయండి. మీకు బెస్ట్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ లేదా ఈవినింగ్ టైంలో విజిట్ చేయండి ఈ టెంపుల్కి. మీకు చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ అమ్మపల్లి సీతారాముల దేవాలయం ఒక్కసారైనా మీ లైఫ్లో తప్పకుండా చూడాల్సిన ప్రదేశం. మీకు ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మీకు ఎలాంటి టెంపుల్ వీడియో కావాలో కూడా మన కామెంట్ బాక్స్లో
ఇక్కడ గర్భగుడిలో ఆ సీతారాములను దర్శించుకున్నప్పుడు మనకి మనసులో చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మీరు కూడా తప్పగా దర్శించుకోండి. సో మన బ్లాగ్ వచ్చేసి ఈరోజు అయితే ఇది. ఇలాంటి మరిన్ని టెంపుల్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీకు ఈ బ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.